హలో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ మనందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. ఇంకా అందరము హ్యాపీగా ఉండాలి అని అయితే విష్ చేస్తున్నాను. న్యూ ఇయర్ అంటే అన్ని స్పెషల్స్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి అయితే న్యూ ఇయర్ అంటేనే ఫుల్ ధూమ్ధామ్ ఉంటుంది. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము న్యూ ఇయర్. మా కాలనీలో అయితే అన్ని ఆఫర్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా న్యూ ఇయర్ అంటే ఇంకా అన్ని చోట్ల ఆఫర్స్ పక్కా ఉంటాయి, ఆన్లైన్లో కూడా ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి. అసలు ఎక్కలేనన్ని ఆఫర్స్ ఆ ఒక్క రోజుకే పెడతాడు. ఇంకా మేము కూడా వెళ్ళి కేక్స్ అవన్నీ అయితే తెచ్చుకున్నాము. ఇంకా న్యూ ఇయర్ అంటే ఇంకా స్పెషల్స్ ఉండాల్సిందే కదా. సో ఇంకా చాక్లెట్స్, చిప్స్, లేస్, మజా, ఐస్ క్రీమ్ ఇవన్నీ అయితే తెచ్చుకున్నాము. ఇంకా హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ కూడా ఉంటాయి మా దగ్గర. ఇవన్నీ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అయినా కానీ న్యూ ఇయర్ అంటే ఇంకా స్పెషల్స్ అన్నీ తెచ్చుకుంటాం కదా. ఇంకా మేము కూడా ఇవన్నీ తెచ్చుకున్నాము. ఇంకా న్యూ ఇయర్ కాబట్టి ఇంకా బిర్యానీ అయితే కంపల్సరీ. ఇంకా చికెన్ బిర్యానీ, తందూరి చికెన్, రుమాల్ రోటీ, ఇంకా ఆమ్లెట్స్ కూడా చేసుకున్నాము. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. నేనైతే ప్రతి న్యూ ఇయర్కి అయితే ఒకవేళ కనుక ఆ రోజు వెజ్ తినే రోజు అయితే పన్నీర్ బిర్యానీ తెప్పించుకుంటాము, లేకపోతే చికెన్ బిర్యానీ తెప్పించుకుంటాము. మా అందరికీ ఫుడ్ అంటే చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి ఇవన్నీ స్నాక్స్ కానీ ఇవన్నీ అంటే చాలా ఇష్టం మాకు. ఇంకా తెచ్చినవన్నీ ఇక్కడికైతే ఓపెన్ చేస్తున్నాను. నాకైతే ముందు పారడైస్ ఫేవరెట్ ఉంటుండే, ఇప్పుడైతే మోస్ట్లీ చైతన్య ఫుడ్ కోర్ట్ నుంచి తెప్పించుకుంటాము. ముందైతే పారడైస్, ఇంకొకటి నిజామ్స్ కిచెన్ అని ఉంటుండే. ఆ రెండిట్లో తెప్పించుకుంటుండే అనమాట మేము చిన్నగా ఉన్నప్పుడు. అయితే పారడైస్ అయితే ఇప్పుడు అంతేం లేదు కానీ ఇంకా చైతన్య ఫుడ్ కోర్ట్ నుంచి తెప్పించుకుంటున్నాము. చైతన్య ఫుడ్ కోర్ట్లో అయితే బాగుంటుంది. ముందైతే నిజంగానే అసలుకి ఫుల్ పార్ట్స్ లాగా ఇస్తుండే. ఒక స్టార్టర్, ఒకటేమో రుమాల్ రోటీ, ఇంకేమో 2 బిర్యానీలు, అవన్నీ 1000 లోపల అలా వచ్చేస్తుండే కూల్ డ్రింక్ బాటిల్తో పాటు. మా డాడీ ఏమో ప్రతి ఇయర్ అది తెప్పిస్తుండే అనమాట. ఇప్పుడు చూడండి అసలు రేట్లు చాలా పెరిగిపోయినాయి. ఓన్లీ ఒక్క బిర్యానీకే ఇంత రేట్లు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మేమైతే ఇంకా ఈరోజు న్యూ ఇయర్కి తందూరి చికెన్, ఒక చికెన్ బిర్యానీ, ఇంకా సాంబార్ రైస్ అయితే తెప్పించుకున్నాం అన్నాను కదా. సో ఇది వచ్చేసి తందూరి చికెన్. దీనికైతే ఒక పాపడ్, ఇంకా మనకి ఆనియన్స్ సలాడ్ లాగా ఉంటుంది కదా, అదైతే ఇస్తాడు. ఇంకా గ్రీన్ చట్నీ అయితే ఇస్తారు. నాకైతే తందూరి చికెన్ చాలా ఇష్టం అనమాట, నాకు మా అన్నయ్యకి. ఇంకా ఆల్మోస్ట్ తెప్పించుకుంటూనే ఉంటాము తందూరి చికెన్. ఇంకా చికెన్ బిర్యానీ తెప్పించుకున్నాము. ఇంకా చికెన్ బిర్యానీకి అయితే ఒక చికెన్ కర్రీ అయితే ఇస్తాడనమాట, ఇంకొక రైతానైతే ఇస్తారు. ఇంకా ఈ మధ్య అయితే లైక్ చాలా రోజుల నుంచే మనకేమో సాంబార్ రైస్ కూపన్ అయితే ఇస్తారనమాట. అది నేను ఆల్మోస్ట్ ఎప్పుడు తెప్పించుకుంటుంటాను కాబట్టి ఇంకా ఆ ముందు తెప్పించుకున్న దానిపైన మనకు ఆ కోడ్ వస్తుందన్నమాట. అది వాళ్ళకి చెప్తే వాళ్ళేమో సాంబార్ రైస్ పంపిస్తారు. సో ఒక సాంబార్ రైస్ అయితే తెప్పించుకోనండి. సాంబార్ రైస్ అయితే ఫ్రీయే. ఇంకా చాలా కూపన్స్ ఉన్నాయి నా దగ్గర, కానీ ఒకటే చాలని ఒకటైతే తెప్పించుకున్నాము. ఇంకా షాప్కి వెళ్ళి వచ్చేటప్పుడే మేమైతే రుమాల్ రోటీని అయితే తెచ్చుకున్నాము. రుమాల్ రోటీ తందూరి చికెన్ కాంబినేషన్ అయితే మా ఫేవరెట్, నాకు మా అన్నయ్యకి. ఇంకా అదైతే తెచ్చుకున్నాము. ఇంకా మనం సాంబార్ రైస్ తెప్పించుకుంటాం కదా, అప్పుడే దానికి వాళ్ళేమో పాపడ్, ఇంకా ఉప్పు మిర్చి అంటారు కదా, అవైతే ఇస్తారు. చాలా బాగుంటుంది ఆ రెండు కూడా. ఇంకా తెచ్చుకున్న చికెన్ బిర్యానీ అవన్నీ తీసేస్తున్నాను అనమాట. అన్నీ ఇంకా తినడానికైతే రెడీ చేస్తున్నాను. నాకైతే చికెన్ బిర్యానీ చాలా ఫేవరెట్, నాకు ఇష్టం అనమాట చికెన్ బిర్యానీ. మంత్లో అయితే ఆల్మోస్ట్ చాలా సార్లు తింటాను నేనైతే, 3 to 4 times అయితే పక్కా. ఇంకా దానికి రైతా, ఇంకా ఇది గ్రీన్ చట్నీ, ఇది సాంబార్ రైస్, ఇది చికెన్ కర్రీ. నాకైతే బిర్యానీ ఏమో ఈరోజు కొంచెం స్పైసెస్ తక్కువ అలానే అనిపించింది. చూడడానికి కలర్ అయితే బాగుంది కానీ నార్మల్గానే అనిపించింది, అంటే కారం అవన్నీ తక్కువనే ఉన్నాయి. ఇంకా ఆమ్లెట్లు, ఇంకా ఇది వచ్చేసి పాపడ్ సలాడ్స్, ఇంకా అది రుమాల్ రోటీ, ఇంకా ఇది వచ్చేసి పాపడ్, ఇంకా ఉప్పు మిర్చి, ఇంకా ఆనియన్స్ అవన్నీ ఇస్తారు కదా, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మా న్యూ ఇయర్ స్పెషల్స్. న్యూ ఇయర్ అంటే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంటుండే, ఇప్పుడు కూడా న్యూ ఇయర్ అంటే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది నాకైతే. ఇంకా మేమైతే 2 కేక్స్ తెచ్చుకుంటాము ఇప్పుడు. ఒకటి వచ్చేసి బటర్ స్కాచ్, ఇంకొకటి చాక్లెట్ కేక్. ఈ రెండు మా అందరికీ ఫేవరెట్ అనమాట. సో ప్రతిసారి అయితే ఈ 2 కేక్స్ అయితే ఉంటాయి. చిన్నప్పుడు న్యూ ఇయర్ అంటే స్కూల్స్ వాటికి వెళ్ళినప్పుడు అయితే నెక్స్ట్ డేకి టీచర్స్కి వాళ్ళందరికీ క్యాలెండర్స్, డైరీస్ అయితే పంచుతుండే నేనైతే. ఇంకా మన ఫ్రెండ్స్ అందరికీ గ్రీటింగ్స్ కార్డ్స్ కూడా ఇచ్చుకుంటుండే అందరము. బాగా అనిపిస్తుండే. మీకు ఇంకేమేమి మెమరీస్ ఉన్నాయి న్యూ ఇయర్స్ తోటి కామెంట్స్లో పెట్టండి.
మీకు ఏ కేక్స్ అంటే ఇష్టం కామెంట్స్లో పెట్టండి. ఇంకా మీరు ఎలాగా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్ని కామెంట్స్లో అయితే పెట్టండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే ఇంకా మంచిగా దేవుడు దేవతల ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను. ఇంకా ఆ రోజు న్యూ ఇయర్కి స్పెషల్స్ ఏంటంటే బగారా రైస్, ఇంకా మార్నింగ్ వచ్చేసి ఆలు బఠానీ కర్రీ అయితే వండాను. బగారా రైస్ పైన అసలు ఏ కాంబినేషన్ అయినా బాగుంటుంది. మార్నింగే ఇంకా బగారా రైస్ అయితే వండేసాను, ఇంకా ఆలు బఠానీ కర్రీని అయితే వండాను అన్నాను కదా ఇది. ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే మార్నింగ్ది కొంచెం ఉందని వేసి ఇంకా పన్నీర్ బిర్యానీని అయితే వండాను అనమాట. బాస్మతి రైస్ తోటి చాలా బాగుంది, మా వాళ్ళకి అందరికైతే నచ్చింది. ఇంకా కొంచెం టొమాటో కర్రీని అయితే వండాను. ఇంకా పెరుగు అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట. ఇంకా పెరుగు, ఇంకా కేక్, చిప్స్, ఐస్ క్రీమ్లు అవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా కేక్ కూడా తిన్నాము. ఇంకా న్యూ ఇయర్కి మీరేం స్పెషల్స్ వండారో కామెంట్స్లో అయితే పెట్టండి. ఇంతవరకు చూసారు కాబట్టి మీకు వీడియో నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చి ఉంటే లైక్ అయితే చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.